హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ స్పాట్ లోన్లో ఎవరైతే జాయిన్ అయ్యి మోసపోయారో, ఎవరైతే జాయిన్ అయ్యి లాస్ అయ్యారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎవరైతే ఈ స్పాట్ లోన్లో జాయిన్ అయ్యి మోసపోయారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఏంటంటే హైదరాబాద్లో సికింద్రాబాద్లో మీకు ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా అనేది జరగబోతుంది అనమాట. ఆ ధర్నాలో మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. ఒక మేడం అనేది అక్కడ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట, ధర్నా అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. దానికి ఏంటంటే పోలీస్ వాళ్ళు సహకారం కూడా ఉందన్నమాట. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సహకారంతో మనకి అక్కడ మీటింగ్ ధర్నా అనేది జరగబోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఎవరైనా సరే లైవ్లో వెళ్ళి మాట్లాడాలి. నా వంతు బాధ్యతగా నేను చేయాల్సింది నేను చేయాలి. సపోజు మీరు ఒక టీం లీడర్ అయినా కావచ్చు, లేదంటే నార్మల్ పర్సన్ అయినా కావచ్చు, ఎవరైనా సరే నేను వెళ్ళి అక్కడ మాట్లాడాలి, నా ఆవేదనని నాకు వ్యక్తం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు. కరెక్ట్గా ధర్నా అనేది ఏంటంటే 10:30 కల్లా 10:30 కల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఓకేనా, 10:30 కల్లా స్టార్ట్ అవుతుంది. ఎవరు వెళ్ళాలి సరే వెళ్ళొచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడచ్చు, అడిగి మాట్లాడచ్చు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ సహకారం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఒకటి లేదనమాట. ఈ రోజుకి ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ కల్లా మనకి ఈ స్పాట్ లోన్ సంబంధించి ఎండి అనేది ఆయన ఉద్దేశం ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా లైవ్లో వాళ్ళు తేల్చుకునేసి ఆయన చేత కూడా మాట్లాడించే అవకాశం కూడా వాళ్ళు ఈ మేడం మళ్ళీ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్పారనమాట. కావాలంటే ఎక్కడికైనా సరే వెళ్ళి ఆయన అంతు తేల్చుతాను అనే ఒక భావంతో ఉన్నారనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు మీరు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు నీట్గా అక్కడ ధర్నాలో పాల్గొని మీ బాధ అనేది అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, లొకేషన్ పెడతాను, అలాగే అడ్రస్ కూడా సెండ్ చేస్తాను అనమాట. ఓకేనా, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది అంటే ఇబ్బంది ఏం కాదు, ఎవరికైనా సరే వెళ్ళాలి నేను వెళ్ళి ధర్నాలో పాల్గొంటాను అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇబ్బంది పడైతే ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదనమాట. ఓకేనా, దాని గురించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆ ధర్నాలో పాల్గొనేసి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అక్కడ మాట్లాడచ్చు అనమాట. ఓకేనా, మీరు వెళ్ళొచ్చు. మీతో పాటు మీ టీం సభ్యులు ఎవరైనా వచ్చారంటే మీ టీం సభ్యులు తీసుకుని వెళ్ళొచ్చు. ఎంతమందినైనా వెళ్ళొచ్చు అనమాట. దీనికి నో లిమిటెడ్ అనమాట. నేను మాత్రం వెళ్ళాలా, మన టీం తీసుకుని వెళ్ళాలని డౌట్ పడాల్సిన అవసరం లేదు. వెళ్తే మీరు వెళ్ళొచ్చు, లేదంటే మీతో పాటు మీ టీం వస్తున్నా కూడా మీతో పాటు మీ టీంని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఎంతమందిని సరే వెళ్ళొచ్చు అనమాట. ఆ మేడం తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా సరే చెప్పడం జరిగింది, గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఇదనమాట ఈరోజు అప్డేట్. ఈ స్పాట్ లోన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ స్పాట్ లోన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, మర్చిపోకుండా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. కరెక్ట్గా 10:30 కల్లా మీకు అక్కడ ధర్నా అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.